నేను ఆ గొర్రెలను అలాగే ఎవరు కదలదు కూర్చో ఎవరు సీట్లలో లేవద్దు మర్యాదగా చెప్తున్నా మీ దగ్గర ఉన్న నగలన్నీ మాకిచ్చేయండి లేదంటే చస్తారు బంగారం తీయడం కదే నీ బట్టలు తీస్తే ఇంకా బాగుంటావు. నీకేం కావాలో తీసుకో అమ్మాయిని వదిలే. దీన్ని అనకూడదా దాన్ని అనొచ్చా దాన్ని అనొచ్చా చెప్పు ఏంటో వేస్తున్నావు. హైదరాబాద్ సమీపంలో ప్రయాణికులతో వస్తున్న బస్సును ఎవరో తగలపెట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న 60 మంది సజీవ దహనమైపోయారు. వాళ్ళందరి శరీరాలు గుర్తుపట్టలేనంతగా బొగ్గైపోయాయి. ఇందులో ఆడవాళ్లు పసిపిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడే కదా వచ్చింది లోపలికి వెళ్ళండి. ఈ అబ్బాయి కోసం ఎవరు రాలేదు మేడం. అలాగా ఇంత ఘాతుకానికి పాల్పడింది ఎవరైంది అధికారులు చెప్పలేకపోతున్నారు. అయితే ఈ ప్రమాదంలో కత్తిపోట్లకు గురయ్యి కొన ఊపిరితో ప్రస్తుతం ఒక యువకుడు కోమాలో ఉన్నాడు. అతను స్పృహలోకి వస్తేనే గాని అక్కడ ఏం జరిగింది అన్న విషయాలు మనకు తెలియవు. మృతుల బంధువులతో గవర్నమెంట్ హాస్పిటల్ నిండిపోయింది. స్వప్న, TV9. ఆ బస్ ఎక్కడి నుంచి వస్తుంది? వైజాగ్ నుంచి. ఎందుకోకండి
ఆ కోమాలో ఉన్న కుర్రాన్ని గుర్తుపట్టడానికి ఇక్కడ ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి. Sir, we saw there was a bus burnt, and he was the only person alive when we got him here. మీకు ఎవరు కావాలండి? ఇక్కడ ఎవరో బస్ యాక్సిడెంట్ లో బతికినట్టున్నట్ట. అక్కడ ఉన్నాడు, వెళ్ళండి. సిద్ధు సంజయ్ చంపేస్తాడన్నయ్య వీడు. నా చెల్లేదురా. ఎవరై మీరు? నా చెల్లేదురా. ఏం మాట్లాడుతున్నావు? ఏం చేసావు నా చెల్లి? చంపేశావా? ఎవరై మీరు? చంపేశావా? డాక్టర్, అతను స్పృహలోకి వచ్చాడు. కెన్ యు జస్ట్ టేక్ ఎ లుక్ అట్ హిమ్? ఆ రోజు ఏం జరిగింది? హాయ్, గుడ్ మార్నింగ్. నీకోసం ఎవరు రారా? ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? నిన్ను చంపేస్తామని అన్నారు. నా ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఇదే మా ఇల్లు. వాటర్? 1 సెకండ్. మా ఫాదర్ మదర్ ఢిల్లీ వెళ్ళారు. నెక్స్ట్ వీక్ వచ్చేస్తారు. మా బ్రదర్ బెంగళూరులో చదువుకుంటున్నాడు అని చెప్తుంటాను అందరికి. నాకెవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉంటాను. సో ఇప్పుడేం చేస్తావు? నువ్వు లవ్ చేసిన అమ్మాయి చనిపోయింది, ఇంటికి వెళ్ళే ఆలోచన లేదు. ఒక పని చెయ్యి, మా పై రూమ్ లో బ్యాచులర్స్ అద్దెకుంటున్నారు. నువ్వు వాళ్ళతో ఉండు, ఏదైనా జాబ్ చూసుకో. ఓకేనా? రా, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్ కమ్. ఓయ్, ఓపెన్ ఓపెన్. ఓ మీరా, రండి. ఏం చేస్తున్నారు లోపల? ఏదో ఉద్యోగాలు లేవని పేపర్ పుస్తకం ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువైంది. వెరీ నైస్, వెరీ సెక్సీ. ఈ పిల్లాడి పేరు సిద్ధు. ఈ రోజు నుంచి మీతో పాటే ఉంటాడు. ఏంటి? మా రూమ్ లోనా? అసలే స్పేసెస్. మా రూమ్ లో ఇంకొక ఎందుకండి? అవునా? నిన్న నేను స్నానం చేస్తుంటే తొంగి చూసింది నువ్వేనా? బహుశా వీడేమో. ఎలా చూసావా? నేను చూస్తాను. ఒక చూడాలన్నా చూడలేవు. ఇంటి ఓనర్ గారు అయిపోయారు. బహుశా పారోడు ఏంటాడండి. నాకు నీ మీద డౌట్. రూమ్ ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? అదేంటండి అంత సడన్ గా? ఇతను దిగుతున్నాడు. ఈ పిల్లాడికి బట్టలు లేవు. తలా ఓ 2 జతలు బట్టలు ఇవ్వండి. 2 జతలే? ప్రతి నెల 10వ తారీఖు వస్తేనే గాని రెంట్ ఇవ్వరా? అర్థమైంది. నేను మొత్తం ఇచ్చేతాను, 2 జతలు ఇచ్చేతారు. భోజనం నా దగ్గరే తింటాడు, ఉండటం ఇక్కడే. అబ్బో. ఈ నెల నుండి ఓ 500 తగ్గించి ఇవ్వండి. నేను ఆఫీస్కి వెళ్తాను. బాయ్ బాయ్. మీరు మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు? ఏ
కోకిల మరి నేర్పిన చలిమే లేదెలా నీలి నీలి కన్నులా నిండిపోవేయిలా జాలువారే వెన్నెలా ఉండిపోవేయాలా మగాళ్ళ క్యాబరే డాన్సులు ఏవో ఉన్నాయట అక్కడికి వెళ్ళి గుడ్డలిప్పితే 4 డబ్బులైనా వస్తాయి. ఏదో ఆడుతూ పాడుతున్న కాన్సెప్ట్ లో ఇలా ఎగురుతున్నామండి. డోంట్ థింక్ అదర్వైజ్. కర్మ, బరువు బాధ్యతలు లేవు, సిగ్గు లజ్జ లేవు, నన్నే ఉద్యోగాలు వెతుక్కుందామని లేదు. ఏదో బుద్ధిమంతులు కదా అని పాపం ఆ పిల్లాడిని అనవసరంగా మీ రూమ్మేట్ గా పెట్టాను. ఏమండి ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ తో మా క్యారెక్టర్ సిగ్గుకండి. ఇదిగో న్యూస్ పేపర్, బోలెడని వాంటెడ్ కాలమ్స్ ఉన్నాయి. ఏ ఉద్యోగాలండి? ఎక్కడికి వెళ్ళా లంచం అడుగుతున్నారు. లంచం అడిగాడా? ఎవడాడు? అయ్యో ప్రతి ఆఫీసులో అడుగుతున్నారండి. ఎక్కడికి వెళ్ళినా అలాంటి ఏదో ఒకటి తగులుతూనే ఉన్నారండి. సరే, ఈ రోజు ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఎవరికి కనిపించకుండా ఉండేలా ఒక కెమెరా ఇస్తాను, తీసుకెళ్ళండి. ఎవడైనా లంచం అడిగాడో వాడి తాట తీస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మధ్యలో ఎందుకు? జీవితాలన్నీ అందులోనే ఉన్నాయి సార్. మీదేనా అదే? మీవనుకుంటే మీవండి, మావనుకుంటే మావండి. లూజా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నారు. ఏం చదువుకున్నారు? అందరం డిగ్రీ ఫస్ట్ క్లాస్ తో పాస్ అయ్యాం సార్. ఎందుకు సంగనాగన? అదేంటి సార్? అదేంటంటే ప్యూన్ ఉద్యోగం చేయడం కోసం డిగ్రీ చదువుకున్నా అని చెప్పడం ఒక తప్పు, ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పడం రెండో తప్పు. ఎంత ఇస్తారో చెప్పండి. సార్ లేదు ముష్టి. ఏంటి? 2 lakhs ఇవ్వండి. 2 లక్షలా? అదేంటి అంత ఆశ్చర్యపోతున్నారు? ఆఫ్టర్ 2 lakhs, 2 lakhs గవర్నమెంట్ ఉద్యోగం రెడీ. 5 lakhs తీసుకొని పెళ్లి చేసుకుంటారు, 3 లక్షలు మిగిలిపోతాయి, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 1 second. హలో, ఏంటి 2 ఇస్తానన్నాడా? 5 ఇవ్వమని చెప్పబోయా? ఏంటి బేరాలు ఆడుతున్నారా? నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. ఏంటి బ్యాగ్ అటు ఇటు తిప్పుతున్నా? ఏం చేయాలో తెలియక. సర్లే, ఎప్పుడు ఇస్తారు? మరీ ఎక్కువ అడుగుతున్నారు సార్. నేను ఒక్కనే తినేతానంటే నా దేయ కడుతున్నా. నేను ఒక్కనే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. జరిగింది మాకు అర్థమైంది సార్, జరగాల్సింది మీకే అర్థం కావాలి. వీడికి ఏమైనా క్రాక్? వాడి మెదడు కొంచెం బీట్ లెక్కింది సార్. ఓహో, నువ్వేంట్రా బ్యాగ్ అట్టి తిప్పుతున్నావు? అక్కడ పెట్టు. ఇక తిప్పండి సార్.